సాంప్రదాయిని సుప్పిని సిద్ధబూసే సినిమా వచ్చేసింది ఓటీటీలో. అండ్ దీంట్లో మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ సినిమాకి శివాజీ గారు ప్రొడ్యూస్ చేశారు. అరౌండ్ బడ్జెట్ వచ్చేసి 1 crore అయింది. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి సుధీర్ శ్రీరామ్ అని డెబ్యూ ఫిలిం అనుకుంటా మేబీ. అండ్ సినిమా గురించి స్టోరీ గురించి వచ్చేసరికి మీకు ఒక ఫస్ట్ 15 minutes బాగుంటుంది సినిమా. ర్యాంప్ ఉంటుంది, వెళ్ళిపోతారు మీరు స్టోరీలకి. నెక్స్ట్ ఆ తర్వాత స్టోరీ అయితే ఇక ల్యాగ్ ఉంటుంది, అసలు మీరు చూడలేక ఏందిరా బాబు ఈ సినిమా, ఏదో సగం దృశ్యము సగం వేరే వేరే సీన్లు అంతా కాపీ చేసి తీసినట్టు ఉంటుంది, ఏదేదో మిక్స్ చేసి రొటీన్గా తీసి టార్చర్ చేసినట్టు ఉంటుంది. మొత్తం ల్యాగ్ రాడ్ సినిమా అనవచ్చు దీన్ని. క్లైమాక్స్ చూసిన తర్వాత మీరు అసలు ఏం లేదు, సినిమాలో ఏం లేదు, డొల్లా అనిపిస్తుంది ఒకటే మాట. నెక్స్ట్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ సినిమా ఇది. అండ్ మీకు అక్కడక్కడ కొంచెం ఏదో కామెడీ ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఐస్ సైన్ చంపుతారంట, కార్లో వేసుకొని తిరుగుతారంట, అటు పోతాడు ఇటు పోతాడు, మీకు ఏం అర్థం కాదు సినిమా. అసలు ఎందుకు చూస్తారో కూడా తెలియదు, అట్లుంటుంది సినిమా. కాకపోతే ట్రై చేశారు వాళ్ళంత వరకు అయితే వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే అది స్టోరీలో స్టోరీలో డెప్త్ లేకపోవడం వల్ల మేబీ వెళ్ళిపోతుంది, ఆర్ సమ్ కంటెంట్ లేకపోవడం వల్ల. ఓకే, ట్రై అయితే చేశారు, శివాజీ గారు యాక్టింగ్ బాగా చేశారు. నెక్స్ట్ దీంట్లో ఏమైందంటే ఒక దగ్గర శివాజీ గారు ఎస్ఐ చచ్చిపోయిన తర్వాత, అంటే ఆ పోలీస్ చచ్చిపోయిన తర్వాత ఆయన ఎక్కడ పడేయాలని లైక్ వెళ్తూ ఉంటాడు, ఒక రోడ్ మీద బైక్ వేసుకుని వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, అక్కడ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ ఉంటుంది. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినండి, మీకు బాగుంటుంది. అది ఎవరు కొట్టారు కానీ ర్యాంప్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు నచ్చుతుంది బాగా. ఇక అంతే, ఇక సినిమా గురించి ఏం చెప్పనీకి లేదు. మోస్ట్లీ కలెక్షన్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ 1 crore బ్రేక్ ఈవెన్ ఓకే, బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. చూడొచ్చు ఒకసారి అయితే, మీరు ఖాళీగా ఉండేటోళ్ళు అయితే చూడొచ్చు. కానీ పర్టికులర్గా సినిమా ఏదో మనం చూసేదే రేర్గా ఒక సినిమా 2 సినిమాలు అయితే, ఈ సినిమా అయితే చూడడానికి రికమెండేషన్ లేదు. కానీ మీరు ఖాళీగా ఉండి మనోళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు అయితే చూడొచ్చు.